తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పుల తర్వాత పరిస్థితులు కాస్త స్థిరపడుతున్నాయి అనిపిస్తుంది. అక్కడ కొత్త ముఖ్యమంత్రిగా శ్రీ జోసెఫ్ విజయ్ పాలన ప్రారంభించారు. అయితే ఆయనపై ఉన్న నమ్మకం, ఆశల మధ్య జరిగిన ఒక సంఘటన మాత్రం రాబోయే ఎన్నికల్లో తమిళనాడు రాజకీయాల్లో మరో మలుపు తిప్పుతుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏఐడిఎంకే పార్టీ విభజనకు గురవ్వడం, ఆ పార్టీలో అనేక మంది నాయకులు తిరుగుబాటు చేయడం చూసినప్పుడు ఈ తమిళనాడులో ఏఐడిఎంకే కథ ముగిసిపోయిందా లేక మళ్ళీ లేచే అవకాశం ఉందా అనే చర్చలు మొదలయ్యాయి. ఎంజీఆర్ నిర్మించిన, జయలలిత పెంచిన ఆ పార్టీ నిలవాలంటే దానికి నాయకత్వం ఎవరు వహించాలి అనే ప్రశ్న కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆ సందర్భాల్లో విజయ్కు సమానమైన నాయకుడిగా తమిళనాడు భావిస్తున్న మరో హీరో పేరు మళ్ళీ వినిపిస్తుంది. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఏఐడిఎంకే నాయకత్వం చేపట్టాలని నిర్ణయించుకుంటే వచ్చే ఎన్నికల నాటికి డిఎంకే తన స్థిరత్వం కోల్పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అక్కడ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. అయితే ఆ కొత్త నాయకుడు మరెవ్వరూ కాదు, అజిత్ కుమార్ సుబ్రహ్మణ్యం. పద్మభూషణ్ అజిత్ కుమార్ తమిళ సినీ పరిశ్రమలోనే కాదు, భారతీయ సినీ ప్రపంచంలో అత్యంత పెద్ద నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన సినిమాలు ఎంత కలెక్షన్లు సాధించాయి అన్న కంటే ఆయన నటుడుగా చూడడానికే ప్రజలు థియేటర్కు వెళ్తారని చెప్పడం అతిశయోక్తి కాదు. వాలి, సిటిజన్, విలన్, బిల్లా, మంఖత వంటి వీరం వంటి సినిమాలు ఇప్పటికీ అభిమానుల్లో గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశాయి. అజిత్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు, తమిళ యువత కళ్ళల్లో నిజ జీవిత హీరో కూడా. బైక్ రైడింగ్, కార్ రైడింగ్ అంటే ఆయనకు అపారమైన ఇష్టం. తనకంటూ ప్రత్యేకమైన రేసింగ్ టీం కూడా ఉంది. ఇలాంటి అజిత్కు ప్రస్తుతం తమిళనాడులో రజనీకాంత్, ముఖ్యమంత్రి విజయ్ తర్వాత అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. అభిమానులు ఆయన ప్రేమగా తలా అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు తమిళనాడులో పెద్ద చర్చ ఏమిటంటే అజిత్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? సినిమాల్లో పోటీ పడిన విజయ్, అజిత్ రాజకీయాల్లో కూడా ప్రత్యర్థులుగా నిలిస్తే పరిస్థితి ఎలా మారుతుంది? ఇదే ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన చర్చగా మారిపోయింది. దీనికి కారణాలు లేకపోలేదు. ఏఐడిఎంకేలో జరుగుతున్న అంతర్గత కలహాలు, అలాగే 2016లో జయలలిత గురించి బయటకు వచ్చిన కొన్ని కథనాలు, జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె ఆరోగ్యం గురించి అనేక గాసిప్స్ వచ్చాయి. ఆమెను కలవనివ్వడం లేదని, నెమ్మదిగా విషం ఇస్తున్నారని, ఆమె చుట్టూ ఓ గ్యాంగ్ కంట్రోల్ చేసుకుంటుందని అనేక రకాల ప్రచారాలు జరిగాయి. జయలలిత తర్వాత పార్టీని ఎవరు నడిపిస్తారు అనే ప్రశ్న కూడా బలంగా వినిపించింది. అప్పుడే మొదటిసారి అజిత్ పేరు రాజకీయ వారసుడిగా వినిపించింది. అజిత్ను కేవలం నటుడుగానే ప్రజలు చూశారు. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేదు. సినిమాలు, కార్ రేసింగ్, బైక్ టూర్స్, తన సాహస ప్రపంచంలోనే జీవిస్తారు. కానీ జయలలిత స్వయంగా అజిత్ను పార్టీకి తీసుకురావాలని అనుకున్నారని తమిళ రచయితలు, జర్నలిస్టులు కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అజిత్ సరళ జీవితం, సమాజంపై ఉన్న అవగాహన చూసి జయలలిత ఆయనను రాజకీయ వారసుడిగా భావించారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై అధికారికంగా ఏఐడిఎంకే నాయకులు కానీ, అజిత్ కానీ ఎప్పుడు స్పందించలేదు. ఆ తర్వాత జయలలిత మరణంతో పార్టీ నాయకత్వం లేని నావలా మారిపోయింది. ప్రజలను ఆకర్షించే మాస్ ఫేస్ లేకుండా పోయింది. ఎడప్పటి పళనిస్వామి నాయకత్వంలో పార్టీ బలహీన పడిపోయింది. 2021 ఎన్నికల్లో ఓడిపోయిన డిఎంకే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు విజయ్ కొత్త పార్టీతో సీఎం కూడా అయ్యారు. ఏఐడిఎంకే 3వ స్థానానికి పడిపోయింది. అయితే ప్రముఖ దర్శకుడు సి. సుందర్ తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని విశ్లేషించిన ఆయన, ఇప్పుడు అజిత్ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం వచ్చింది. సమాజం కోసం ఆలోచించే నాయకుడు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులు వస్తాయి అని వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు అజిత్ ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. పళనిస్వామి, సివి షణ్ముగం, వేళుమణి వంటి నాయకుల్లో ప్రజలను ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలు కనిపించడం లేదని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో అజిత్ లాంటి సెలబ్రిటీ నాయకుడు పార్టీకి దొరికితే ఏఐడిఎంకే మళ్ళీ బలపడే అవకాశం ఉందని కార్యకర్తలు కూడా నమ్ముతున్నారు. అజిత్, విజయ్ ఇద్దరు తమిళనాడులో భారీ మాస్ హీరోలే. ఇద్దరి అభిమానుల మధ్య ఎప్పటి నుంచో పోటీ ఉంది.
బాక్స్ ఆఫీస్ పరంగా ఎక్కువ విజయాలను సాధించిన నటన పరంగా అజిత్ గొప్ప నటుడుగా భావించేవారు కూడా చాలామందే. ఫ్యాన్ బేస్ పరంగా కూడా ఇద్దరు సమాన స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరు రాజకీయాల్లో ప్రత్యర్థులైతే తమిళనాడు రాజకీయాల్లో మరింత రంగురంగులవుతాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే అజిత్‌కు రాజకీయాలపై నిజంగా ఆసక్తి ఉందా? లేదా? అన్నది ఇంకా స్పష్టత తెలియలేదు. అంతేకాదు తమిళ రాజకీయాల్లో ఆయనకి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అజిత్ తమిళ్ పల్కట్ ఐకర్ కుటుంబానికి చెందినవాడు. తమిళనాడులో ద్రావిడ రాజకీయాల్లాంటి సామాజిక నేపథ్యం ఎలా స్వీకరిస్తాయో చెప్పడం కష్టం. కానీ జయలలిత కూడా తమిళేతర నేపథ్యం నుంచి వచ్చి తమిళనాడు ప్రజల ఆమోదం పొందారు. అదే విధంగా సరైన రాజకీయ వ్యూహంతో అజిత్ కూడా ప్రజల మద్దతు పొందగలరని భావిస్తున్నారు. అజిత్కున్న ఫ్యాన్ బేస్, ఆయనకున్న వ్యక్తిత్వం, పార్టీకున్న క్యాడర్ బలం ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లు కావచ్చు. అయితే ఇదే సమయంలో ఏఐడిఎంకేలో ఉన్న అవినీతి ఆరోపణలు, అంతర్గత విభేదాలు కొత్త నాయకుడికి పెద్ద సవాలుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఇలా ఉండగా తమిళనాడులో కొందరు జ్యోతిష్యులు అజిత్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని కూడా చెబుతున్నారు. 2030 ప్రాంతంలో ఆయన రాజకీయాల్లోకి రావచ్చని, వచ్చినట్లయితే సీఎం అవడం పక్కా అని వాళ్ళు చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగితే తదుపరి ఎన్నికలు 2031లో జరుగుతాయి. 2030లో రాజకీయాలకు వచ్చినా సిద్ధమయ్యేందుకు కొంత సమయం ఉంటుంది అని చెప్తున్నారు. వ్యక్తిగత విషయాల పరంగా చూస్తే అజిత్ పూర్తి పేరు అజిత్ కుమార్ సుబ్రహ్మణ్యం. ఆయన వయస్సు 55 సంవత్సరాలు. తండ్రి పి సుబ్రహ్మణ్యం, తల్లి మోహిని. 2000 సంవత్సరంలో నాటి శాలినిని వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలున్నారు. అజిత్కు పద్మభూషణ్ పురస్కారం లభించింది. అలాగే తమిళంలోని కొన్ని ప్రముఖ అవార్డులు కూడా ఆయన అందుకున్నారు. ప్రస్తుతం అజిత్ సినిమాలు, కారస్టింగ్లతో బిజీగా ఉన్నారు. కానీ భవిష్యత్తులో రాజకీయాలకు వస్తారా అనేది ఇప్పటికీ ఆసక్తికరమైన ప్రశ్నగానే మిగిలిపోయింది. ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.